నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. మెకానిక్ రాకీ మూవీ గురించి మూవీ రివ్యూ మన స్టైల్లో మాట్లాడేసుకుందాం డీటెయిల్గా. ముందుగా కథాబీజం, సింపుల్ కథాబీజం అండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అలాగే మోసాన్ని మోసంతోనే కొట్టాలి అనే సింపుల్ కథాబీజంతో సాగిన సినిమా. ఈ కథాబీజం స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 1/1 రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ కథ గురించి మాట్లాడుకోవాలి అంటే, అష్టదిగ్బంధంలో చిక్కుకున్న ఒక యువకుడు, ఆ యువకుడికి చేయి అందించి సాయం చేద్దామని తను కూడా చిక్కుల్లో చిక్కుకున్న ఇంకో యువతి, తన కుటుంబానికి జరిగిన న్యాయం చేయాలని తిరిగి ఆ యువకుడి ప్రేయసి, తన కొడుకు ఎప్పుడు ఏ కష్టాలు తెస్తాడని భయపడుతూ తిరిగే తండ్రి. ఈ అన్ని సమస్యల నుంచి హీరో తండ్రికి నుంచి శభాష్ అనిపించుకోగలడా, ప్రేయసి పగ తీర్చగలడా, అండ్ తన వల్ల చిక్కుల్లో పడ్డ అమ్మాయిని చిక్కుల నుంచి బయటపడేశాడా లేదా, హీరో తన చాకచక్యంతో ఈ సమస్యని ఎలా సాల్వ్ చేశాడు, లేదా హీరోయే సమస్యను సృష్టిస్తున్నాడా అనేదే ఈ కథ. సింపుల్గా సాలిడ్గా ఉండే కథే, కాకపోతే ఇది రెగ్యులర్ కథలాగే మనకైతే అనిపిస్తుంది. కాబట్టి దీనికి మనం 1/0.6 అయితే రేటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇక కథనం విషయానికి వస్తే, ఈ సినిమాకి ఆయువు పట్టే కథనం అని చెప్పుకోవాలి. ముందు చెప్పిన 1/1 రేటింగ్ కథనానికి అయితే ఇచ్చేయచ్చు. ఎందుకంటే మూవీని స్టార్ట్ చేసిన విధానం, ఆ స్టోరీని నడిపించిన విధానం, కొన్ని క్లూలు ఇవ్వకుండా గుప్పెట మూసి మనకి ఏం చెప్పబోతున్నావు అనేది ముందే తెలుసు. అంటే ఇందాక నేను నా షార్ట్ రివ్యూలో చాక్లెట్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మన గుప్పెట్లో ఉన్నది చాక్లెట్ అని ముందే తెలుసు, కానీ ఏ ఫ్లేవరు ఎలా ఉండబోతుంది ఏంటి అనేదాన్ని ఒక్కొక్క క్లూ ఇచ్చుకుంటూ ఆ క్లూల ద్వారా ఓకే మనం ఫైనల్గా ఏమనుకుంటాం, ఓకే మనకు తెలిసిన ఫ్లేవర్ చాక్లెటే కానీ రుచి చాలా బాగుంది, ఏదో కొంచెం డిఫరెంట్ రుచిగానే ఉంది అనే హ్యాపీగా ఆనందంగానే బయటకు వస్తాం. సో ఆ విధంగా నడిపించిన స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సినిమాకి ఆయువు పట్టుగా అయితే నిలిచింది. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకా అభినయం గురించి మాట్లాడుకోవాలంటే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది విశ్వక్షేణ్ గారి గురించి. తన రెగ్యులర్ మాస్ అపీరియన్స్ అండ్ పెర్ఫార్మెన్స్తో సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. కాకపోతే నాకు అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కావడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి రిఫరెన్స్లు ఎక్కువ కనిపించేవాటి. బట్ స్టిల్ ఈయన ఇండివిజువల్ స్టైల్తో బాగానే చేశారు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శ్రద్ధా శ్రీనాథ్ గారి గురించి. సో ఈవిడ కూడా భిన్నమైన పాత్రని విభిన్నంగా పెర్ఫామ్ చేస్తూ, భిన్నమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ పాత్రకు తగ్గట్టు బాగానే ఆ పాత్రని పండించారని చెప్పాలి. తర్వాత హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు ఫస్ట్ టైం నాకైతే ఈవిడ హీరోయిన్ అని ఇన్ని సినిమాల తర్వాత నాకైతే అనిపించింది. బాగా సెట్ అయ్యారు, బాగా కుదిరి ఒక మధ్య తరగతి అమ్మాయి కింద, కుటుంబాన్ని ముందు నడిపించే అమ్మాయి కింద, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడే అమ్మాయి కింద చాలా చక్కగా నటించారు. అండ్ హీరో తండ్రి పాత్రలో నరేష్ గారు యాజ్ యూజువల్గానే రఫ్ ఆడించారు. సో అభినయాలన్నిటికీ కూడా 1/1 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అందరూ వైవా హర్ష గారి దగ్గర నుంచి మామూలు హర్ష గారు, ఇంకా చాలా ఏ పాత్రగా ఆ పాత్ర. ముందు మెయిన్గా మాట్లాడుకోవాల్సిందంటే హర్ష గారు, ఈ విశ్వక్షేణ్ గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారు, హర్ష గారు, వైవా హర్ష గారు, అండ్ మళ్ళా నరేష్ గారు. అండ్ మన 35 మూవీలో హీరో కింద చేసిన ఆయన కూడా ఒక స్పెషల్ పాత్ర చేశారు. అది కూడా చాలా బాగా చేశారని అనిపించింది. సో ఓవరాల్గా అన్ని పాత్రలు ఆ పాత్రకి తగ్గ పెర్ఫార్మెన్స్లు అద్భుతంగా ఉన్నాయి. వీటికి కూడా మనం 1/1 రేటింగ్ అయితే అనుకున్నాం కదా. ఫైనల్గా మనం ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే సాంకేతిక విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే, ముందుగా మ్యూజిక్ గురించి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, బట్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత స్కోప్ కూడా లేదు. బట్ స్టిల్ ఓకేగానే ఉంది. అండ్ పాటలు నాకైతే అంత గొప్పగా అనిపించలేదు, ఓకేగా కూడా అనిపించలేదు. ఏదో స్టార్ట్ బస్టర్ కానీ లేదా హమ్ చేసుకునే సాంగ్ కానీ 2-3 సాంగ్స్లో కూడా నాకు అంతగా అనిపించలేదు. సో దాని తర్వాత డిఓపి పర్లేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా ఉన్నాయి. అండ్ ఈ విఎఫ్ఎక్స్కి అంత స్కోప్ లేదు కాబట్టి ఓకే. అండ్ ఏమంటారు ఆర్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఓవరాల్గా పర్లేదు. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా సినిమా కథనానికి కథకి ఆ లెవెల్లో అయితే సెట్ కాలేదు. బట్ స్టిల్ ఓకేగానే అనిపించే అలా అని మరి చిల్లరగా అయితే ఏమీ లేదు కాబట్టి బాగానే అనిపించింది. దీనికైతే మనం 0.5 ఇచ్చుకోవచ్చు. సో మూవీ అయితే బాగుందండి. ఫ్యామిలీతో నీట్గా కామెడీ ఉంది అండ్ ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కథనాన్ని మనకి చెప్పాను కదా, నా చేతిలో చాక్లెట్ ఉంది కానీ గుప్పెట్లో ఏ చాక్లెట్ ఉంది, ఆ ఫ్లేవర్ ఏంటో కనుక్కోని మనకి ఇంట్లో ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఫైనల్గా
అది మనకు తెలిసిన ఫ్లేవర్ అనిపించినా కూడా లాస్ట్లో అటు రుచి బాగుంది, అబ్బా చాలా టేస్టీగా ఉందనే బయటకు వస్తాం. ఇదైతే నేను గ్యారంటీ. సో తప్పకుండా ఈ వీకెండ్ అయితే మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.